నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. యూనియన్ క్యాబినెట్ కొత్తగా ఒక 10 ప్రాజెక్టులను అక్రాస్ 6 రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి యూనియన్ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీంట్లో ముఖ్యంగా ఇండియన్ సెమీ కండక్టర్స్ మిషన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే ఎక్కడెక్కడ అంటే ఒడిస్సా, పంజాబ్, ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో ముందుకు పైలట్ ప్రాజెక్టులో తీసుకుందనమాట ఈ సెమీ కండక్టర్కి సంబంధించి. సో దీంట్లో మనం చూసుకుంటే దాదాపు మనం కన్జంప్షన్ చూద్దాం. ఇక్కడ 2023 నాటికి 38 బిలియన్స్, అలాగే 2024-25కి సంబంధించి 45 నుంచి 50 బిలియన్లు, అలాగే 2030 నాటికి దీని కన్జంప్షన్ ఎంత పెరుగుతుందంటే 100 నుంచి 110 బిలియన్లకు సంబంధించి కన్జంప్షన్ పెరుగుతుందని అంచనా వేసి రైట్. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ సెమీ కండక్టర్స్ మిషన్ ఏదైతుందో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి, దాదాపుగా 10 ప్రాజెక్టుల రూపంలో 6 స్టేట్లలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్తుంది. సో ఇక్కడ మొబైల్ హ్యాండ్సెట్స్, ఐటీ ఇండస్ట్రీస్కి సంబంధించి, ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి సంబంధించి దాదాపు అప్రాక్సిమేట్లీ మనం ఒకవేళ ఈ సెమీ కండక్టర్ ఏదైతే మిషన్ అయితే స్టార్ట్ చేస్తే దాని నుంచే రెవెన్యూ 70% ఆఫ్ రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. ఇక్కడ మనం చూస్తే తైవాన్ కానీ, సౌత్ కొరియా, జపాన్, చైనా, యుఎస్ వీటన్నిటికీ ఇప్పుడు ప్రస్తుతానికి సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్లో వీళ్ళంతా డామినేట్ చేస్తున్నారు మనల్ని. వీళ్ళే ముందున్నారు. అంటే కొంత మనం వీళ్ళ హెల్ప్ కూడా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా చూస్తుందన్నమాట. అంటే మనం ఎంతవరకు వాడుతున్నాం అంటే ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానీ, మెమరీ చిప్స్ కానీ, వీటన్నిటిని యాంప్లిఫైర్స్ కానీ మనం దిగుమతి చేసుకుంటాం. ఇక్కడ 2000%, 4500%, అలాగే 4800%. అంటే రానున్న రోజులు ఎక్కువగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అసలు టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ చూసుకుంటే అనలాగ్, డిజిటల్ చూద్దాం. సో ఈ అనలాగ్ ఇవన్నీ కూడాను కంప్యూటర్స్లో వాడేవి. సో ఇక్కడ డిజిటల్కి సంబంధించి మెమరీ కానీ, నాన్ కానీ, ర్యామ్ కానీ ఇవన్నీ మనం ఎక్కువగా ఎక్కడ వాడుతూ ఉంటాం, జీపీయూ కానీ, సిపియూ కానీ ఇవన్నీ కంప్యూటర్స్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. మిగతా ర్యామ్ కానీ, మెమరీ కానీ ఇవన్నీ ఎక్కడ వాడుతూ ఉంటాం, దాదాపుగా మొబైల్స్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఇది మొత్తానికి అసలు టైప్స్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఈ టైప్లో ఉంటాయనేది మనకి ఇక్కడ స్ట్రక్చర్గా అనిపిస్తుంది రైట్. వాట్ ఆర్ ద సెమీ కండక్టర్స్? సెమీ కండక్టర్ అంటే ఏంటంటే సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక మెటీరియల్ని, ఒక గ్లాస్ని రెండింటిని కలిపి ఒక పవర్ సప్లై చేస్తే ఆ పవర్ సప్లై చేయడాన్నే సెమీ కండక్టర్ అంటాం. వీటిని ఎక్కడెక్కడ వాడతామనే డౌట్ మీ అందరికీ ఉండొచ్చు. అంటే ర్యాండమ్గా అందరికీ తెలిసే భాషలో అయితే ఒక మెటీరియల్ని తీసుకుంటాం, ఒక గ్లాసుని తీసుకుంటాం, వీటితో పాటు పవర్ను కూడా కలుపుతాం. ఇది మొబైల్స్ కానీ, టీవీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, అంటే ఇంట్లోకి సంబంధించిన హోమ్ ఎంటర్టైన్మెంట్ కానీ, హోమ్ అప్లయన్స్లో కూడా వాడతాం వీటిని. దీంతో పాటు మనం కంప్యూటర్స్లో కూడా వాడతాం రైట్. వాట్ ఈస్ ద సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్? సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఇప్పుడు చిప్ డిజైనింగ్, క్రియేటింగ్ బ్లూ ప్రింట్స్ ఫర్ చిప్స్. ఇక్కడ లైక్ ఏంటంటే మైక్రో ప్రాసెసర్స్, మెమరీ చిప్స్. దీంతో పాటు ఫ్యాబ్రికేషన్లో చూసుకున్నట్లయితే ప్రొడ్యూసింగ్ చిప్స్ ఇన్ ఫెసిలిటీస్ కాల్డ్ ఫౌండరీస్ ఆఫ్ ఫ్యాబ్స్ రైట్. టెస్టింగ్ అండ్ ప్యాకేజింగ్లో ఎన్ష్యూరింగ్ చిప్స్ వర్క్ అండ్ ప్యాకేజింగ్ దెమ్ ఫర్ యూజ్ ఇన్ డివైసెస్. ఈ డివైసెస్లో వీటిని ఉపయోగిస్తాం. తర్వాత ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్కి సంబంధించి సప్లయింగ్ టూల్స్ అండ్ మెటీరియల్స్. ఇక్కడ ఏమేస్తుంది, వేఫర్స్ కానీ, సిలికాన్ వేఫర్స్ కానీ, ఫోటోలిథోగ్రఫీ మెషిన్స్, వీటన్నిటిలో మనం ఈ సెమీ కండక్టర్స్ అనేవి ఉపయోగిస్తాం అనమాట. ఇక్కడ యూజెస్ ఆఫ్ సెమీ కండక్టర్స్ ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం వీటిని అంటే మైక్రో ప్రాసెసర్స్ అండ్ మెమరీ చిప్స్, పవర్ కంప్యూటర్స్, అలాగే స్మార్ట్ ఫోన్స్ అండ్ సర్వీసెస్ వీటన్నిటిలో వాడతాం. ఎగ్జాంపుల్ సిపియూలో కూడా, ల్యాప్టాప్స్లో, జీపీయూస్లో కూడా మనం గేమింగ్ విషయంలో వీటన్నిటిలో కూడా వాడతాం అనమాట. దట్టు ఏఐకి కూడాను. తర్వాత కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఫౌండ్ ఇన్ టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఇందాక మనం మాట్లాడుకున్న స్మార్ట్ హోమ్ డివైసెస్ ఏవైతున్నాయో వాటన్నిటిలో వాడతాం. లైక్ సెన్సార్ కూడా ఈ సెమీ కండక్టర్ అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్కి చూసుకుంటే సెన్సార్ అండ్ స్మార్ట్ థర్మోస్టాట్స్కి సంబంధించి. టెలికమ్యూనికేషన్స్లో ఎక్కడ వాడతాం అంటే ఎనేబుల్ 5G నెట్వర్క్స్. 5G నెట్వర్క్ సంబంధించి మోడమ్స్లో వాడతాం, రూటర్స్లో వాడతాం వీటిని. వీటితో పాటు రేడియో ఫ్రీక్వెన్సీ, తర్వాత చిప్స్ ఇన్ స్మార్ట్ ఫోన్స్ ఫర్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ ఉపయోగించడానికి కానీ, లైక్ మనకి వాకీ టాకీ లాంటి దాంట్లో వాడతాం, మొబైల్లో వాడతాం, రేడియోస్లో వాడతాం, టీవీలో వాడతాం, రిఫ్రిజిరేటర్లో వాడతాం. వీటన్నిటిలో ఈ సెమీ కండక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆటోమేటివ్ పవర్ ఎలక్ట్రానిక్ వెహికల్స్, ఇప్పుడు మనకి రీసెంట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవైతే వచ్చినాయో, ఆటో కానీ, బైక్ కానీ, స్కూటీ కానీ, ఇలాంటివన్నీ ఈ వెహికల్స్లో కూడా సెమీ కండక్టర్స్ అనేవి మనం వాడతాం అనమాట రైట్. హెల్త్ కేర్కి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ కానీ, సిటీ స్కాన్ కానీ ఇవన్నీ తీస్తాం కదా, వాటిల్లో కూడా సెమీ కండక్టర్ యూజ్ అనేది చాలా కీలకంగా పనిచేస్తుంది. దీంతోపాటు ఇండస్ట్రియల్ అప్లికేషన్స్కి సంబంధించి కంట్రోల్, రోబోటిక్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ కానీ, ఎగ్జాంపుల్ సెన్సార్ అండ్ ఫ్యాక్టరీ ఎక్విప్మెంట్ ఫర్ రియల్ టైమ్ మానిటరింగ్. సో రియల్ టైమ్ మానిటరింగ్ విషయంలో కూడాను, రోబోటిక్ విషయంలో వీటన్నిటిలో ఈ సెమీ కండక్టర్స్ అనేవి చాలా చాలా ముఖ్యంగా పనిచేస్తున్నాయి. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో ఎనేబుల్ రాడర్స్ అనమాట, శాటిలైట్స్. అంటే కొంతమంది మనం ఏదైతే రాడార్ కేంద్రాల్లో ఉపయోగిస్తాం,
దీంతో పాటు శాటిలైట్ కమ్యూనికేషన్కి, అలాగే మిసైల్ గైడెన్స్కి, ఆర్మీ కానీ లేదంటే ఎయిర్ ఫోర్స్ కానీ వీళ్ళందరికీ చాలా చాలా నావిక్ కానీ ఉపయోగపడుతుంది. దేనికి? మిసైల్ గైడెన్స్కి. ఎప్పుడైతే ఒక యుద్ధం జరిగేటప్పుడు మిసైల్ని ఎలా గైడ్ చేయాలి, ఏం చేయాలి, రాడార్ ఎట్లా పనిచేయాలి అనేది, తర్వాత శాటిలైట్ కమ్యూనికేషన్కి, వీటన్నిటికీ కూడా సెమీ కండక్టర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. వీటితో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సెంటర్స్, స్పెషలైజ్డ్ చిప్స్ అనమాట, టీపీయూ కానీ జీపీయూ కానీ, యాక్సలరేటర్ ఏఐ కంప్యూటేషన్స్కి సంబంధించి మనం క్లౌడ్ కంప్యూటింగ్లో కూడా ఈ చిప్ డిజైన్ ఇది వాడతాం అనమాట మనం, రైట్. దీంతో పాటు చీప్ ఎలక్ట్రానిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్స్, మేడ్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఏవైతున్నాయి వీటన్నిటికి సంబంధించి మనం ఎక్కువ మొత్తంలో చాలా ఎక్కువ వాడతాం, ఉపయోగిస్తాం దీన్ని. వీటితో పాటు ఓపెన్ ద డోర్ టు ద స్ట్రెంగ్త్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వాల్యూ చైన్స్, నేషనల్ సెక్యూరిటీకి కూడా. అంటే చిప్ ఆర్ యూజ్డ్ ఇన్ డిఫెన్స్ స్పేస్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డిఫెన్స్లో కానీ, స్పేస్కి సంబంధించి కానీ, రేడార్ కానీ, ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి ఇక్కడ, రైట్. ఇది ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది ఏంటి అనేది మనం ఒకసారి క్లియర్గా చూస్తే, ఆంధ్రప్రదేశ్లో తిరుపతి డిస్టిక్లో, తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఏదైతే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇప్పటికి ఆల్రెడీ కొన్ని కంపెనీలు ఆల్రెడీ అక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి. దాంతో పాటుగానే ఆ ప్రాంతంలోనే ఏదైతే ఆ క్లస్టర్ ఉన్న ప్రాంతంలోనే దీన్ని కూడా ఉపయోగిస్తే, దీన్ని కూడా మనం పెడితే దాదాపుగా 9.6 కోట్ల వరకు మనం ఆ ప్రొడక్షన్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రొడక్షన్ అనేది బయటికి తీసుకురావచ్చు అనేది ఇప్పుడు ప్రభుత్వం ప్లాన్ అనమాట. సో దీంట్లో మనం చూస్తే ఇక్కడ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఉందో తిరుపతి ఎయిర్పోర్ట్ పక్కన అక్కడ పెడుతున్నాం అనమాట. ఇది ఎప్పుడు 2014 నుంచి 19 మధ్య ఇదంతా కూడా అక్కడ లొకేట్ అయ్యి ఉంది. దీంతో ఆల్రెడీ ఇక్కడ కొన్ని కంపెనీలు ఏవైతున్నాయో, డిక్సన్ టెక్నాలజీస్ కానీ, సెల్కాన్ కానీ, టీసీఎల్ కానీ, అలాగే సన్నీ ఓపోటెక్ కానీ, ఇవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. దీంతో పాటు వీటన్నిటితో పాటు దీన్ని కూడా పెడితే సపోర్టివ్గా ఉంటుంది ఎకో సిస్టమ్ అనేది ప్రభుత్వం భావిస్తుంది. ఇక టెక్నాలజీ దేని మీద ఫోకస్ చేస్తుందంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్, తర్వాత టెక్నాలజీస్ ఫర్ చిప్ ప్యాకేజింగ్ అండ్ అసెంబ్లీ. ద ఫెసిలిటీ విల్ ప్రొడ్యూస్ చిప్స్ ఫర్ మొబైల్ డివైసెస్, సెటప్ బాక్సెస్, ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, వీటన్నిటికీ కూడా హౌస్ హోల్డ్లో ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో, మన ఇళ్లలో సామాన్యంగా వాడుకునే ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడాను కొంత ఉపయోగపడుతుంది. ఎంతవరకు ఆ ప్రొడక్షన్ కెపాసిటీ ఎంత అంటే 96 మిలియన్ యూనిట్స్, అంటే 9.6 కోట్ల వరకు ఆ యూనిట్స్ని మనం అక్కడ ప్రొడక్షన్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ అనువుగా ఉన్న ప్లేస్ అని చెప్పేసి తిరుపతిలో పెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్లోకి మనం వెళ్తే దీని టోటల్ కాస్ట్ వచ్చేసి 468 కోట్లు ఇనిషియల్ స్టేజ్లో. దాన్ని స్కేలబుల్ వచ్చేసరికి దాదాపుగా 1500 కోట్ల రూపాయలు అనమాట దీని వాల్యూ. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, 50%, ప్రస్తుతానికి ఇనిషియల్ స్టేజ్ 468 కోట్లు ఏదైతే ఉందో అందులో 50% ప్రభుత్వం పెట్టుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం పెడుతుంది అనమాట, 234 కోట్ల రూపాయలు అనమాట. అంటే ఇది ఫస్ట్ సపోర్ట్ కోసం మాత్రమే. ఇక స్టేట్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళకి ఏ విధంగా సహాయపడుతుందంటే 25% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది. దీంతో పాటుగా ల్యాండ్ నామినల్ కాస్ట్కి చాలా తక్కువ కాస్ట్కి ఇస్తుంది. ఇక ఎలక్ట్రిసిటీ చూసుకుంటే 1 యూనిట్ రూపాయిన్నరకు మాత్రమే ఇస్తుంది. దాదాపుగా అది ఇక్కడ డ్యూటీ ఎగ్జామ్షన్స్తో కలుపుకొని 5 ఇయర్స్ ఇస్తుంది అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తుంది, లోన్స్ కూడా ఇంట్రెస్టల్ సబ్సిడీ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇస్తుంది లోన్స్ విషయంలో. ఇది ఇప్పుడు 5 ఇయర్స్. తర్వాత స్టేట్ ఫుల్ జిఎస్టీ వీళ్ళకి ఇంకా రియంబర్స్మెంట్ కూడా ఇస్తున్నారు. ప్రొవైడింగ్ తిరుపతి ఈఎంసీ అట్ నామినల్ కాస్ట్, ఎగ్జాక్ట్ ఏరియా అన్స్పెసిఫైడ్. అంటే ఒక లొకేషన్ అనేది ఇంకా అనుకోలేదు, స్పెసిఫిక్గా చెప్పలేదు, కానీ ఏదైతే ఈఎంసీ ఉందో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఇస్తామని చెప్పేసి ప్రస్తుతానికి ఒక మాట ఇచ్చింది ప్రభుత్వం. ఇక్కడ ఛాలెంజెస్ అండ్ రిస్క్స్, సెమీకండక్టర్స్ రిక్వైర్డ్ రిలయబుల్ పవర్, వాటర్ అండ్ అల్ట్రా క్లీన్ ఎన్విరాన్మెంట్. ఈ సెమీకండక్టర్ ఇండస్ట్రీ ఏదైతుందో దాన్ని మనం ఒక దగ్గర లొకేట్ చేయాలంటే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, రిస్కులు కూడా ఉంటాయి అనమాట. ముఖ్యంగా దీనికి ఏం కావాలి ఇండస్ట్రీ కంటే, వాటర్ కావాలి, పవర్ కావాలి, చాలా మంచి ఎన్విరాన్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. పవర్ లేదా అంటే పవర్ అనేది ఉంది, బట్ కొంత అక్కడ ఏదైనా ఇబ్బంది వస్తే కనుక, పవర్తో ఇబ్బంది అయితే కనుక అది మనం ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్తున్నారు. అది ఎందుకు అంటే మనం ఏదైతే తయారు చేసే ప్రొడక్ట్ ఉందో ఆ ప్రొడక్ట్ డిలే అయ్యే ఛాన్స్ ఉంది పవర్ లేకపోతే. పవర్ ఉంటేనే ఆ ఇండస్ట్రీ అంతా పనిచేస్తుంది కదా. సో తిరుపతిలో అది ఫేస్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తుంది మనకి. ఇండియా నీడ్స్ సమ్ మోర్ సెమీ కండక్టర్స్ ఇంజనీర్స్. ఇండియా సెమీ కండక్టర్స్ ఇంజనీర్ అనేవాళ్ళు చాలా మంది కావాలి మనకి. అంటే ఇక్కడ తక్కువ ఉన్నారా అంటే తక్కువ లేరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తిరుపతి ఐఐటి నుంచి కొంత ట్రైనింగ్ తీసుకుని ఎవరైతే ఉన్నారో ఐఐటియన్స్ ఉన్నారో వాళ్ళందరూ మనం తీసుకోవాలి. వాళ్ళతో కొంత ఒక ఎంఓయూ లాంటిది ఉండాలి. ఎందుకంటే ఈ సెమీ కండక్టర్స్ తయారు చేయడానికి నార్మల్గా డిగ్రీ చదువుకున్న వాళ్ళు లేదంటే ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు వీళ్ళు తయారు చేయలేరు. బట్ ఇంజనీర్స్ కానీ ఐఐటియన్స్ కానీ వీళ్ళందరూ చాలా అవసరం.
సో ఐఐటి ఎవరైతే ఇప్పుడు తిరుపతిలో ఐఐటి ఉంది కాబట్టి సో అలాంటి వాళ్ళతో కొంత ట్రైనింగ్ విషయానికి సంబంధించి ఒక ఎంఓఈ లాంటిది ఉంటే బాగుంటుంది. వీటితో పాటు మనకు అవసరం కూడాను ఇంజనీర్స్. తర్వాత జియో పొలిటికల్ అండ్ సప్లై చైన్ రిస్క్స్ అనమాట. రిలయన్స్ ఆన్ ఫారెన్ టెక్నాలజీకి సంబంధించి మనం అంటే ఫారెన్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం ఇక్కడ. అంటే ఇక్కడ దాదాపుగా ఈ రా మెటీరియల్ అవైలబిలిటీ వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు మనకి ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ట్రంప్కి చైనాకి మధ్య కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మనం ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నాం? ఫారెన్ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యాను. వీటితో పాటు ట్రంప్ టారిఫ్ అన్ని దేశాల మీద, ట్రంప్ టారిఫ్స్ అనేవి అన్ని దేశాల మీద ఎఫెక్ట్ అవుతుంది. బట్ వీటన్నిటిని మనం సస్టైన్ చేసుకోవాలి, ముందుకెళ్ళాలి. దాదాపుగా 1500 కోట్ల రూపాయలకు సంబంధించిన గ్లోబల్ డిమాండ్ రా మెటీరియల్ అనేది అవైలబిలిటీ మనకు కావాలి. లైక్ సిలికాన్ వేఫర్స్ లాంటివి మనకు కావాలి. కానీ దీన్ని ఎంతవరకు ఎఫెక్ట్ ఉంటుంది? ట్రంప్ టారిఫ్స్ వల్ల కానీ లేదంటే వాళ్ళిద్దరు గొడవ ఇష్యూస్ వల్ల కానీ, యుఎస్ చైనా గొడవల వల్ల కానీ మనం వాటిని కన్సంప్షన్ అనేది చాలా చాలా అవసరం. బట్ దాంట్లో మనం సస్టైన్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అంటే డెఫినెట్లీ ఇవి ఫేస్ చేయాలి, ఈ రిస్క్ కూడా ఫేస్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ కన్సిడరేషన్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ వాటర్ ఇంటెన్సివ్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ డెఫినెట్లీ వాటర్ అనేవి చాలా చాలా అవసరం అవుతుంది. బట్ తిరుపతి ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో కొంత వాటర్ తక్కువ ఉంది అనేది అక్కడ వినిపిస్తున్న మాట. దిస్ కుడ్ స్ట్రెయిన్ రిసోర్సెస్ అన్లెస్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఆర్ అడాప్టెడ్. అంటే మనం దీన్ని అడాప్ట్ చేసుకోగలగాలి. ఒకవేళ వాటర్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే ఈ ఇండస్ట్రీని మనం పెట్టేసి స్టార్ట్ చేసి అంతవరకే ఉంచామా అయిపోయిందా అన్నట్లు కాకుండా సో ఇట్లా ముందుకు తీసుకెళ్ళాలి. దాన్ని ఆ విషయంలో మనం సస్టైనబుల్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు కాంపిటీషన్కి సంబంధించి మనం చూస్తే విత్ ప్రాజెక్ట్స్ ఇన్ ఒడిస్సా అండ్ పంజాబ్ ఆంధ్రప్రదేశ్ మస్ట్ డిఫరెన్షియేటివ్ త్రూ ఇట్స్ ఇన్సెంటివ్స్. ఇప్పుడు పంజాబ్లో కానీ ఒడిస్సాలో కానీ ఆల్రెడీ ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. బట్ వాళ్ళకన్నా బెటర్ కంపెనీస్ కానీ వాళ్ళకన్నా బెటర్ టెక్నాలజీ కానీ మన దగ్గరికి రావాలంటే ఈ వచ్చే కంపెనీలకు సమ్ ఇన్సెంటివ్స్ అనేది వాళ్ళకి ఆకర్షణీయంగా మనం ఇవ్వగలగాలి. బట్ ఆ క్యాపబిలిటీ ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. డెఫినెట్లీ ఒడిస్సా పంజాబ్ కన్నా ఎక్కువ ఇవ్వాల్సిన అవకాశం ఉంది. గ్లోబల్లీ ఇండియా ట్రయల్స్ తైవాన్ అండ్ చైనా ఐఎస్ఎం ఇండియా సెమీ కండక్టర్స్ మిషన్ స్ట్రక్చర్ 50% సెంట్రల్, అలాగే స్టేట్ 50%, సెంట్రల్ 50% అనేది ఎక్కడ తైవాన్ అండ్ చైనా ఏదైతే వాళ్ళ టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ మనం ఆధారపడ్డాం కాబట్టి దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక 50% ఇస్తుంది, ఇందులో పెట్టుబడి పెడుతుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టుబడి పెట్టుకోవాలి. సో దీంట్లో ఫౌండేషనల్ హార్డ్వేర్ సపోర్ట్ ఫర్ క్వాంటమ్ టెక్నాలజీస్. ఇప్పటివరకు మనం క్వాంటమ్ టెక్నాలజీ అని మాట్లాడుకుంటా ఉన్నాం. ఈ సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీ పెడితే కనుక డెఫినెట్లీ క్వాంటమ్ టెక్నాలజీకి చాలా చాలా సపోర్ట్ అవుతుంది. ఇది డెఫినెట్లీ కావాలి కూడా. సప్లై చైన్ అండ్ ఎకోసిస్టమ్ ఎనర్జీస్, ఇక్కడ మన సప్లై చైన్ని పెంచుకోవచ్చు మనం. ఎందుకంటే సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీకి సంబంధించి మనం పెట్టితే దాదాపుగా దాని క్యాపబిలిటీ ఎంత ఉందో మనం చూస్తున్నాం, మనకి ఎంత అవసరం అవుతుందో మనం చూస్తున్నాం. దాదాపుగా 2030 నాటికి 110 బిలియన్ల కన్సంప్షన్ అనేది మనకు చాలా చాలా అవసరం అవుతుంది. సో దానికి ఈ సప్లై చైన్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. దీంతోపాటు టాలెంట్ డెవలప్మెంట్ అండ్ జాబ్ క్రియేషన్స్. మన ఇండియాలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో టాలెంట్ ఉన్న వాళ్ళని మనం బయటికి తీసుకురావచ్చు, వాళ్ళందరికీ జాబ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. సో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ రెండు విషయంలో. ఎకనామిక్స్ అండ్ స్ట్రాటజిక్ బూస్ట్. మన ఇండియన్ ఎకానమీని కానీ ఏపీ స్టేట్ ఎకానమీని కానీ మనం దీంతో బూస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ప్రస్తుతానికి కేంద్ర క్యాబినెట్ ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్లో ఈ యొక్క ఏదైతే సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి పెట్టడానికి కేంద్ర క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపింది. దాదాపుగా 6 స్టేట్లలో 10 ప్రాజెక్టులను స్టార్ట్ చేస్తుంది. ఎస్పెషల్లీ కొంత ఆంధ్రప్రదేశ్కి అనేది కొంత గడ్డు పరిస్థితి. ఎందుకంటే ఇటుపక్క స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇన్కమ్ ఎక్కువ లేదు, ప్రస్తుతానికి అప్పులు ఉన్నాయి, మనకు కావాలి చాలా చాలా ఇంజనీర్స్ నీట్ కావాలి. ఐఐటిఎన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మనం అక్కడికి వెళ్ళి ఒక ఎంఓయూ రూపంలోనో లేదంటే తిరుపతి ఐఐటితోనో ఇలాంటి వాళ్ళతో మాట్లాడుకోవాలి. చాలా చాలా ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి అసలు ఈ చిప్ డిజైనింగ్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మీ అభిప్రాయం అయితే తెలియజేయండి.